జాగ్రత్త. మీరు నమ్మింది అసలు యేసునేనా, నజరేయుడైన యేసునేనా, కన్యాకుమారుణ్ణేనా, సిలువేయబడిన యేసునేనా, లేకపోతే మరో కేసు ఉన్నాడు? ఈ యేసే కనుక అయితే ఈ యేసు ఎలా ఉంటాడు, ఈయన వ్యక్తిత్వం ఏమిటి, ఈయన స్వభావం ఏమిటి అనేది మనం చూడాలి. మరొక ఆత్మ ఉంది, పరిశుద్ధాత్మ ఉన్నాడు. మరొక ఆత్మ ఉంది. పరిశుద్ధాత్మే కనుక అయితే ఆయన ఏం చేస్తాడు, ఎలా నడిపిస్తాడు, ఆయన కార్యాలు ఏమిటి? వేరొక ఆత్మ కనుక అయితే దాని కార్యాలు ఏమిటి? అసలు సువార్త అయితే ఎలా ఉండిద్ది, డూప్లికేట్ సువార్త అయితే ఎలా ఉండిద్ది? అసలు సువార్త ఎలాగుండిందంటే యేసు ప్రభుని చూపించటమే అసలు సువార్త యొక్క అర్థం. డూప్లికేట్ సువార్త అసలు యేసయ్యను చూపించదు. వాళ్ళ సమస్యలు ఎత్తిపట్టి, వాళ్ళ బాధలు ఎత్తిపట్టి అన్నీ అన్నమాట అవి చూపించి ఏదో చెప్పటం అన్నమాట. సువార్త అంటే అది కాదు. ప్రభు చిత్తమైన సాయంత్రం ఒక సాక్ష్యం కూడా చెబుతాను నేను. కొన్ని పరిస్థితులు సీరియస్గా తీసుకోవటానికి గల కారణము కొన్ని చూపిస్తా. ఏంటయ్య నువ్వు ఒక్కడ తీసుకున్నావు ఫోటో, ఇంకెవరు దైవజనులు లేరా ఏంటి? అవును మామ, అనుమానం రాలా? ఏది ఒక్కడవే ప్రమాణం చేసుకున్నావు, ఇంకొకటి పిలవచ్చుగా, ఒక్కడవి ఎందాక చెబుతావు? అవునొచ్చు అనాలి. దానికి ఒక కారణం ఉందమ్మా, దానికి ఒక కారణం ఉంది, చెబుతాను సాయంత్రం. సువార్త, అసలు సువార్త మనకు కావాలి. అసలు సువార్త ఎట్లుండదో, నకిలీ సువార్త ఎట్లుండదో మీకు అర్థం కావాలి. అసలు సువార్త అంటే యేసు ప్రభువుని హైలైట్ చేసి చూపించాలి. ఇంకా రెండో ప్రస్తావన రాకూడదు. మీ బాధలు, మీ బలహీనతలు, మీ కుటుంబ సమస్యలు, మీ కోర్టు సమస్యలు ఇవన్నీ తీసుకొచ్చి రా నీకెందుకో ఏంటనుకుంటున్నా అనేది సువార్త కాదు. యేసు ప్రభు దగ్గరకు వస్తే మొట్టమొదట పాపిగా రావాలి, నీ పాపాలు ఒప్పుకోవాలి. దాని తర్వాతనే ఇక ఏ సమస్య అన్నా కానీ. ఈ కార్యం జరగకుండా రావడంతో అట్లా జరిగిదా? యేసు ప్రభు మొట్టమొదట చేసే కార్యం ఏమిటంటే పాప క్షమాపణ. పాప క్షమాపణ కొరకు రావాలి ప్రభు దగ్గరికి. దాని తర్వాతంగా ఏ కార్యమన్నా జరిగింది, ఏ కార్యమైనా ప్రభు. ఇది జరగకుండా ఏం పర్లేదులే అమ్మా, ఇది తీసుకొని పో. ఆయన ప్రాణం ఎందుకు పెట్టినట్టు? ఈ కార్యం జరగకుండా మరొకటి నీ జీవితంలో చేస్తే తన ప్రాణం ఎందుకు పెట్టినట్టు? మొట్టమొదట పాప సమస్య పరిష్కరించబడాలి. అమ్మా నీకు మేలు చేస్తాడు, మంచి చేస్తాడు, నువ్వు అనుకున్నది నెరవేరుస్తాడు. కానీ లోపల దేవునికి వ్యతిరేకమున్న పాపాన్ని తీసేసుకో. అప్పుడు నీకు నాకు మధ్యలో మార్గం సరళం అయింది. పాపంట్లో పెట్టుకొని ఇవ్వాలంటే కుదరదు. కనుక పిల్లరా, యేసు ప్రభు అసలైనటువంటి సువార్త ఉంది, నకిలీ సువార్త ఉంది. అసలైన ఆత్మ ఉంది, నకిలీ ఆత్మ ఉంది. అసలైన యేసయ్య ఉన్నాడు, నకిలీ యేసయ్య ఉన్నాడు. వామ్మో, ఇలా కూడా ఉందా? అమ్మరుందా బైబుల్లో? 2 కొరింథీ పత్రిక ఉందండి. అసలైన యేసు ఉన్నాడు, నకిలీ యేసు ఉన్నాడు. అసలైన ఆత్మ ఉంది, నకిలీ ఆత్మ ఉంది. అసలైన సువార్త ఉంది, నకిలీ సువార్త ఉంది. మనం ఎందులో ఉన్నామో జాగ్రత్త. వాక్యపు వెలుగులో ఇవన్నీ పరీక్షించాలి. చెబుదాం అనుకున్నాను ఈ మీటింగ్స్లో. ఆ అంశం కొరకు ప్రిపేర్ అవుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అది తర్వాత చెబుదుకొని ఇది ఈ మీటింగ్స్లో ఈ విషయం ప్రస్తావించు, ఈ విషయం చెప్పు అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపి కనుక ఒక విషయాన్ని గడిచిన 2 నాలుగుగా మీ దృష్టికి తీసుకొచ్చాను. అదేమిటంటే మొట్టమొదట ఒక వ్యక్తి దేవుని బిడ్డగా ఎలాగవుతాడు, లేక క్రీస్తులోకి ఎలా వస్తాడో, క్రీస్తు నామాన్ని ఎలా ధరిస్తాడో, క్రైస్తవుడు అగుట ఇట్లు. ఈ భూమి మీద పిల్లరా యేసు ప్రభువుని ధరించుకున్న వారు, రక్షణ పొందిన వారు ఉన్నారు. వారినే ఆదిమ సంఘం ఏమందంటే వాళ్ళను క్రైస్తవులు అందే. 11:28 అపోస్తల కార్యాలు అంతియొకలోని శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అనబడిరి. ఎవరు వీళ్ళు? అంతకుముందు శిష్యులు. వీళ్ళు శిష్యులైన వారు ఏమయ్యారు? క్రైస్తవులు అయ్యారు. కనుక ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో, విశ్వసిస్తారో, ఆయన పరిశుద్ధ రక్తంలో కడుక్కుంటారో వారికి పెట్టబడే పేరు ఏంటంటే క్రిస్టియన్స్. దేవునికి స్తోత్రం.
అంటే భూమి మీద ఇద్దరే ఉన్నారు. ఏమండే, భూమి మీద ఇద్దరు ఉన్నారమ్మా. క్రైస్తవులు అయిన వారు ఉన్నారు, క్రైస్తవులు కాని వారు ఉన్నారు. ఇంకా రెండే, ఇంకెంతమంది లేరు. భూమి మీద ఎన్ని వర్గాలు ఉన్నారు? 2 వర్గాలు ఉన్నారు. ఇదే ఇంకొక భాషలో చెప్పుకోవాలంటే, భూమి మీద విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. నువ్వు ఏ వర్గంలో ఆలోచించుకో. భూమి మీద క్రైస్తవులు ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు. 2 వర్గాలు. నువ్వు ఉంటే ఇందులోనన్నా ఉంటావు, లేకపోతే అందులోనన్నా ఉంటావు. కాబట్టి మొట్టమొదటి విషయం ఏం చెప్పంటే, క్రైస్తవులు అగుట ఎట్లు. దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ పద్ధతిలో, ఆ మార్గంలో వచ్చిన ఆ పేరు కిందకు వస్తావు. నువ్వు వేరొక ఒక మార్గంలో వస్తే నువ్వు ఆ పేరులోకి రావు. ఆ పేరులోకి రావాలంటే, యేసయ్య పేరు మీద ఆపాదించబడాలంటే, నువ్వు క్రైస్తవుడు అవ్వాలంటే దానికంటే ముందు కొంత ప్రాసెస్ ఉన్నది. అది జరిగినప్పుడే నువ్వు పేరులోకి వస్తావు, లేకపోతే రావు. ఆ ప్రాసెస్లో వచ్చిన వాళ్ళనేమో ట్రూ క్రిస్టియన్ అంటారు. ఆ ప్రాసెస్లో రాకుండా వచ్చిన వాళ్ళని ఫాల్స్ లేక నామక. దేవుని మార్గంలో వచ్చినటువంటి వాళ్ళేమో ట్రూ క్రిస్టియన్, సత్యసంధులు. వాళ్ళు సరైన త్రోవలో వచ్చారు, ఆ పేరు పెట్టుకున్నారు. అలా కాకుండా కొంతమంది నామకార్థ అంటారు కదా, అంటే దానికి నామకే అంటారు కదా, అంటే పేరుకే వాళ్ళు, కానీ అసలు వాళ్ళు కానే కాదు. పేరుకు అట్లా ఉన్నారు, కానీ వాళ్ళు కాదు. కాబట్టి ఆ పద్ధతిలో